హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది కదా! అంటే విద్యాశాఖ మనకి స్కూల్ ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖ నుండి కొన్ని పోస్టులయితే భర్తీ అనేది జరిగింది. ఎలాంటివంటే సూపరింటెండెంట్ ఆఫీసరు అండ్ ఆల్సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులయితే భర్తీ జరిగాయి. ప్రతి క్యాస్ట్‌కి కూడా ఇక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయండి. చాలా మంచి నోటిఫికేషను అండ్ చాలా ఏళ్ల తర్వాత కూడా వచ్చింది. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మనకి ఎంత శాలరీ ఇస్తారు, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఎప్పటి లోపల అప్లై చేయాలి అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తాను. చివరి వరకు అయితే చూడండి. మీకు డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అండ్ మీ జిల్లా యొక్క పేరు కూడా కామెంట్ చేయండి. సో, ఆ జిల్లాల్లో ఉండే ఉద్యోగాల వివరాలు కూడా మన ఛానల్లో వస్తాయి కాబట్టి వెంటనే కామెంట్ చేయండి మీ జిల్లా పేరు. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో ఏంటంటే జాబ్ అప్డేట్స్ వెంటనే అందులో పోస్ట్ చేస్తాము కాబట్టి మీరు వెంటనే చూసి అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూపుల్లో. మీకు కాకపోయినా వాళ్ళకైనా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వెంటనే షేర్ చేసేయండి. సో, వీడియోని లైక్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే మన ఛానల్కి చిన్న సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడైతే చూసేయండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంది కదా! సో, ఇది మనకి చూడండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా! సో, ఆ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండే పోస్టులు వివరాలు అయితే ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బేసిస్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అయితే ఇచ్చారు. సో, మనకి ఇక్కడ డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో, కాంట్రాక్ట్ కాకుండా అవుట్సోర్సింగ్ అట్లంతా ఏం కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంటే చేసుకుంటున్నారు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో, అది అండ్ ఇక్కడ చూడండి పోస్ట్ కోడు, గ్రూపు, డీటెయిల్డ్ ఆఫ్ పోస్టు అండ్ ఏజ్ లిమిట్, ఇవి మనకి రిజర్వేషన్స్, ఎవరెవరికి ఏముంటుందో రిజర్వేషన్స్. సో, ప్లేస్ ఆఫ్ మనకి లొకేషన్, జాబ్ లొకేషన్. సో, ఇట్లాంటివన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసారు వీళ్ళు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ ఏమిచ్చారు, సూపరింటెండెంట్ అనేది ఇచ్చారు. సూపరింటెండెంట్ పోస్టులు అయితే ఇక్కడ చూడండి, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 21 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 10 ఉన్నాయి, అండ్ మనకి ఓబీసీ వాళ్ళకి 38 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14 ఉన్నాయి, అన్రిజర్వ్డ్కి 59 ఉన్నాయి, అలాగే పీడబ్ల్యూకి ఈఎస్ఎంఎస్ వాళ్ళకి 6 ఉన్నాయి. టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే 142 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ సూపరింటెండెంట్ పోస్టులు అయితే. సో, ఈ 142 వేకెన్సీస్ ప్రతి క్యాస్ట్కి ఉన్నాయి కాబట్టి అప్లై చెయ్యండి. సో, అది అండ్ ఇది కూడా ఈ 140 వేకెన్సీస్కి బేసిక్ క్వాలిఫికేషనే, మరి హైయర్ ఎడ్యుకేషన్ అంతా ఏం కాదు కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో, అందుకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఏమిచ్చారు, మ్యాక్సిమం ఏజ్ అనేది 30 ఇయర్స్ ఇచ్చారు. సో, మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చూపిస్తాను చూడండి, ఇచ్చారు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ క్యాస్ట్ వైజ్గా కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఇంకేమి ఇచ్చారు, జూనియర్ అసిస్టెంట్ టోటల్ 27 వేకెన్సీస్, అదే 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. అంటే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఏజ్ అంత అంటే 27. ఇక్కడ ఇవి టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 9 అండ్ ఓబీసీ వాళ్ళకి 34, ఈడబ్ల్యూఎస్కి 30, అన్రిజర్వ్డ్కి 5, ఇట్లా మళ్ళీ పీడబ్ల్యూ వాళ్ళకి, ఈఎస్ఎం వాళ్ళకి అవి వేరేగా ఉన్నాయి 9 వేకెన్సీ. సో, టోటల్ మనకి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవి ఈ జూనియర్ అసిస్టెంట్. అండ్ ఎనీ ఆఫ్ ద బోర్డ్స్ ఆఫ్ ఆఫీసెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఇక్కడ ఎనీ ఆఫ్ ద బోర్డ్స్ ఆఫ్ ఆఫీసెస్ అంటే మనకి ఇప్పుడు స్కూళ్ళు ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూళ్ళు నడిపించేది ఏంటి, ఈ సెంట్రల్ చూసారు కదా, ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనే మనకి ఈ స్కూల్ అన్నీ గవర్నమెంట్ హై స్కూల్ అన్నిటిని కూడా రన్ చేపిస్తుంది. సో, మనకి ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఈ ఉంటాయి కదా, ఇవి ఎక్కడెక్కడ ఆఫీసులు ఉంటాయో ఆ ఆఫీస్లో మనకి జాబ్ అనేది ఉంటుందట. సో, ఇక్కడ ఏమి ఇచ్చారు,
ఎనీ ఆఫ్ ద బోర్డ్స్ ఆఫ్ ఆఫీసెస్ ఇచ్చారు. అది ఎక్కడైనా మనకి జాబ్ అనేది ఉండొచ్చు. అది మన జిల్లాల్లో ఉండే ఎక్కడ ఆఫీసెస్లో ఉంటాయి కదా, సో స్టేట్ వైజ్గా కూడా ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడైనా ఉంటుంది జాబ్ లొకేషన్ అనేది. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ పోస్ట్ ఎక్స్ మార్క్డ్ అండర్ పీడబ్ల్యూ కేటగిరీస్. సో మనకి పీడబ్ల్యూ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో మనందరికి కాదు, ఇది పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి ఒకసారి చూడండి ఇవి డీటెయిల్డ్గా. సో అదొకటి. అండ్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, నేషనాలిటీ సిటిజన్షిప్స్. ది క్యాండిడేట్స్ మస్ట్ బీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. మనకి ఇండియా వాళ్ళు ఎవరైనా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అంట. అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద అప్లికేషను January 2 నుంచి January 31 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇలా యూజ్ అవుతుంది. January 2 నుంచి January 31 వరకు మినిమం 28 days అనేది ఇచ్చారు, అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఇన్ ద ఎక్స్టెండెడ్ ఇన్ ద కర్క్యుల్ డేట్ ఆఫ్ డిటర్మిన్ ద ఎలిజిబుల్ షాల్ రిమైన్ సేమ్ అనేది ఇచ్చారు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, రిలాక్సేషన్స్ చూపిస్తాను చూడండి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ రిజర్వేషన్స్, కొన్ని క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్స్, అంటే క్యాస్ట్ వాళ్ళకి కాదు సారీ, బ్లైండ్ కానీ, డీఫాల్ట్ హియరింగ్ కానీ, లోకోమోటర్ డిసేబిలిటీ, కొన్ని డిసేబిలిటీస్ ఉంటాయి కదా, వినికిడి శబ్దం అంటే కొంతమందికి వినిపించదు, కొంతమందికి అంధత్వం అంటే కొంచెం లైట్ బ్లైండ్ ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇస్తారంట ఇక్కడ వీళ్ళు చెప్పారు. అదొకటి. అండ్ చెప్పాను కదా మీకు ఇంతకుముందు ఏజ్ రిలాక్సేషన్స్ అని. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చారు, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years ఇచ్చారు, పీడబ్ల్యూలో ఇంకా ఓబీసీ ఉంటారు కదా వాళ్ళకి 13 years, అండ్ పీడబ్ల్యూలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years. సో ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి చాలా యూజ్, ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఎక్కువ ఇచ్చారు. నార్మల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి జస్ట్ 3-5 years మాత్రమే ఇచ్చారు గవర్నమెంట్ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా. సో అది. అండ్ ఇంకా ఏమిచ్చారు, దీనికి చెప్పాను కదా, దీని యొక్క చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, రెమ్యునేషన్స్, రూల్స్, రిక్రూట్మెంట్ అయితే ఇచ్చారు మనకి. సూపరింటెండెంట్ వాళ్ళకి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలంట మనకి ఈ సూపరింటెండెంట్ ఆఫీసర్స్కి. అండ్ వర్క్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ షుడ్ విండోస్, ఎంఎస్ ఆఫీస్, హ్యాండ్లింగ్ ద మనకి డేటాబేస్, ఇంటర్నెట్. అంటే జస్ట్ నార్మల్ డిగ్రీతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళకి 142 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా మంచి జాబ్స్ అవి, కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళు అప్లై చేసేయండి దీనికి. అండ్ దీనికి ఏంటంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటి, ఎంసీక్యూసీ బేస్డ్ ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్, డిస్క్రిప్టివ్ టైప్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ మనకి టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలంట. సో అదొకటి. అండ్ ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి 12th class ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, విత్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. సో డిగ్రీ, ఇంటరు విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు జూనియర్ అసిస్టెంట్కి, సూపరింటెండెంట్ ఆఫీసర్స్కి పోస్టులకి అప్లై చేసేయండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.